హే గాయస్, దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ క్రియేటివ్ స్టూడియో. గాయస్, ఈరోజు మన ట్యూటోరియల్ ఏంటంటే అదేంటి రీసెంట్గా రిలీజ్ అయిన మన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అండి. అదేనండి ఆచార్య మూవీలోని లాహే లాహే సాంగ్కి సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్. ఆయన వేసిన సిగ్నేచర్ మూమెంట్ మీకోసం మేము ఎలా చేయాలనేది మీకు ఈ ట్యూటోరియల్ చెప్పబోతున్నాను. అలాగే గైస్, చాలామంది నాకు కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్కి నేను చాలా వరకు రిప్లై ఇచ్చాను. సో వాళ్ళు చెప్పారు కొన్ని స్టెప్స్ చేయమని. ఆ స్టెప్స్ కూడా నేను త్వరగా తర్వాత వచ్చి వీడియోలో చేస్తాను అనమాట. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ ట్యూటోరియల్ 1 by 1 ఎలా చేసి చూపిస్తాను. సో మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ ఉండాలి. సో 2 legs ఈ పొజిషన్ ఉండాలి. దాని తర్వాత రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసి ఫస్ట్ మూవ్మెంట్ ఏంటంటే మన రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అనమాట. రెండు ఒకవైపే రైట్ సైడ్. సార్ చూడండి. సో ఫస్ట్ 1 2 రైట్ లెగ్ అనమాట. సో మళ్ళీ ఇది 1 2. సో ఈ పొజిషన్లో ఉండాలి. 2 పొజిషన్. సో ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, చూపిస్తా. రెడీ సైడ్ 1 2. ఓకే. సో మనం 1 2 చేసినప్పుడు మన బాడీ పొజిషన్ కూడా 1 2 చేసినప్పుడు ఈ పొజిషన్లో ఉండాలి. 3 చేసినప్పుడు ఫ్రంట్ మూవ్ చేసి 3. సో ఈ వేవ్ రావాలన్నమాట. రైట్ లెగ్తో పుష్ చేస్తూ 3 4 ఈ పొజిషన్ అనమాట. అంటే లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ దగ్గరికి వేవ్ మూమెంట్తో పాటు తీసుకొస్తున్నాం అన్నమాట. సో అది ఎలాగంటే సార్ చెప్తాను సింపుల్గా. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా? సార్ చూడండి మళ్ళీ. రెడీ స్టార్ట్ 1 2. ఇది ఒక బిట్ అనమాట. 3 4. మనం 3 4 వేసినప్పుడు ఈ లెగ్ ఈ పొజిషన్ ఉంటుంది కాబట్టి 3 4 ఈ పొజిషన్లోకి వస్తాం అనమాట. సో 4 పొజిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 1 2 రైట్ లెగ్ మట్టుకు మాత్రమే. రైట్ లెగ్గే అక్కడ 1 2 చూసారు కదా? మళ్ళీ ఒకసారి 1 2 చేసి 3. ఇప్పుడు రైట్ లెగ్తో పుష్ చేసి లెఫ్ట్ లెగ్ని బ్యాక్ తీసుకురావాలన్నమాట. మళ్ళీ చూపిస్తారండి. 1 2 3. ఓకే, అర్థమైంది కదా? సో ఒకసారి మళ్ళీ చూపిస్తా. రెడీ 1 2 3. సో ఈ 3 పొజిషన్ 3 చేసిన తర్వాత 4 5 స్లోగా 4 5 మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అనమాట. సార్ చూడండి 4 5. ఓకే, అర్థమైంది కదా? ఈ లెగ్ పొజిషన్ ఇలాగే ఉండాలి. మనం ఇలా స్ట్రైట్గా సైడ్గా ఉండాలి అలాగే. ఓకే, ఒకసారి మళ్ళీ కంటిన్యూస్గా స్లోగా 1 by 1గా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి 1 2 3 4. ఓకే, 1 2 3 4 5. ఓకే, అర్థమైంది కదా? సో 4 5 చేసి ఈ పొజిషన్ ఉంటాం అన్నమాట. 2 legs ఈ పొజిషన్ ఉంటాయి. 1 2 3 మూమెంట్. ఫస్ట్ 1 2 3 అనేది మూమెంట్ అన్నమాట. రెడీ 1 2 3. ఇది స్లోగా చెప్తున్నాను మీకు ఒకసారి. 1 అన్నప్పుడు లెఫ్ట్ సైడ్, 2 అన్నప్పుడు మళ్ళీ రైట్ సైడ్, 3 అన్నప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్. సో ఆ మూమెంట్ చేసినప్పుడు మనం ఫాస్ట్గా 1 2 వచ్చేస్తుంది. సో అది ఎలాగంటే 1 2. ఓకే, అర్థమైంది కదా? సో రెడీ 1 2 చేసింది వచ్చేసి 3కి పొజిషన్ ఉంటాం. 3 4 వేవ్ అనేది హిప్ దగ్గర నుంచి చూడండి ఒకసారి. హిప్ దగ్గర నుంచి 3 4. ఓకే, సైడ్కి సైడ్ వ్యూలో ఈ పొజిషన్లోకి రావాలన్నమాట. ఓకే, 3 4. ఓకే, చేశారు కదా? సో మళ్ళీ అక్కడ రిఫరెన్స్ బిట్ చూపిస్తాను. రెడీ 3 4 చేసిన తర్వాత 1 2 3 4. ఓకే, మూమెంట్ 3 4 వేవ్ అనేది కనెక్ట్ 3 4 రావాలన్నమాట. ఈ పొజిషన్ వస్తుంది. ఈ పొజిషన్ వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ రైట్ సైడ్ చేయాలి. 1 2. ఓకే, అర్థమైంది కదా? మళ్ళీ 1 2 చేసినప్పుడు ఈ పొజిషన్ ఉంటాం. 1 అండ్ బ్యాక్ పుష్ చేసి 3 4. ఓకే, హ్యాండ్ మూమెంట్ జస్ట్ మామూలుగా చెప్తుంది అనమాట. సార్ చూడండి. రెడీ 1 2 3 4 1 2 2 చేసిన తర్వాత 3 4. అంటే వేవ్ అనేది బ్యాక్ 1 రైట్ సైడ్ బ్యాక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేవ్ బాడీ తిప్పి 4 వెదర్ కదా. ఓకే, అర్థమైంది కదా? 3 4. ఓకే, అర్థమైంది కదా? సో ఈ మూమెంట్ మొత్తం మీకోసం స్టెప్ బై స్టెప్ సింపుల్గా స్లోగా మీకు అర్థమయ్యేలా చేసి చూపిస్తాను. సార్ చూడండి. రెడీ 1 2 3 4 1 2 3 4 5 మరి 1 2 3 4 1 2 చేసి 3 4. ఇది మూమెంట్ అన్నమాట. ఓకేనా గైస్?
ఓకే గైస్, వీడియో చూసారు కదా, వీడియోలోని స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే మీకు ఏ స్టెప్స్ కావాలన్నా, ఇంకా ఫర్దర్గా ఇంకేం స్టెప్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.